దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. అందరికీ వందనాలండి. ఈరోజు వాక్యం మనం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు వాక్యం ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఎవరు క్రీస్తునందు ఉంటారో, క్రీస్తులో ఉంటారో వారికి ఏ శిక్షా విధియు లేదు అని ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నిజమే, మన జీవితాల్లో మనము దేవునితో ఉన్నప్పుడు, దేవునిలో నిలిచి ఉన్నప్పుడు, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నిలిచి ఉన్నవారే ఫలిస్తారని. ఎవరు నిలిచి ఉంటారో వారి ప్రతి శోధనల నుండి ప్రభువు విడిపిస్తారు, ప్రతి ఉపద్రవాల నుండి వారిని దేవుడు తప్పిస్తారు. వారికి ఏ శిక్షా విధియు లేదు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు నీకే శిక్షా విధి ఉండకూడదు అని అంటే నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు దేవునిలో నిలిచి ఉంటే, నువ్వు అన్ని విషయాల్లో దేవునికి లోబడుతూ, అన్ని విషయాల్లో నువ్వు ఈ లోకమును జయించగలిగితే, ప్రభు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు కదా, నీకు ఏ శిక్షా విధి లేకుండా ప్రభు నిన్ను కాపాడడానికి సామర్థ్యం కలిగిన వారు. ఈరోజు నువ్వు అన్ని విషయంలో దేవునికి లోబడి ఉండాలి, దేవుని మాట వినాలి. మన ఏ విషయంలో మనము అపవాదికి అవకాశం ఇస్తున్నామో, ఏ విషయంలో మనము పడిపోతున్నామో ఆ విషయమును గ్రహించి అందులో మనము దాని నుంచి తొలగి దేవునిలో మనము నిలిచి ఉండగలిగితే దేవుడు మనల్ని తప్పిస్తారు. ప్రతి శిక్ష నుండి, ప్రతి శోధన నుండి, ఆ శోధన కాలం నుండి ప్రభువు మనల్ని తప్పిస్తాను అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో రాయబడింది కదా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు దాని ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును కూడా మనము విసర్జించాలి, మనము వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. అప్పుడే మనము దేవునిలో నిలవగలుగుతాం. మనలో పాపం ఉన్నప్పుడు మనము దేవునిలో నిలవలేం. మనలో దేవునికి ఏదైనా వ్యతిరేకత ఉన్నప్పుడు, దేవునికి విరోధమైన కార్యములు మనం చేస్తున్నప్పుడు ఇక క్రీస్తులో నిలిచి ఉండలేం. నువ్వు వాటిని విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపము, నేను ఏ విషయంలో అపవాది పాపమునకు ప్రేరేపణ కలిగిస్తున్నాడో, ఏ విషయంలో నువ్వు సాతాను సంబంధిగా మారిపోతున్నావో, ఏ విషయంలో సాతాను అనుచరుడిగా మారిపోతున్న ఆ విషయంలో దేవుని చిత్తాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు ఆ యొక్క సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే నీకు వచ్చే ప్రతి శిక్ష నుండి, ప్రతి శోధన నుండి, ఉపద్రవం నుండి ప్రభు నిన్ను తప్పించి విడిపించి నిన్ను ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచుతారు. కనుక ఈరోజు క్రీస్తునందున్న మనకు ఏ శిక్షా విధి లేదని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. దేవునిలో నిలిచి ఉండండి, దేవునిలో ఫలించండి, దేవునికి విరోధమైన కార్యములను విడిచిపెట్టండి. ప్రభు మన జీవితాల్లో ఉన్నతమైన కార్యములు జరిగించి మనల్ని ఘనపరుస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని మాతో మాట్లాడారు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఆ శిక్షా విధి నుంచి మేము తప్పించుకోవడానికి నీలో నిలిచి ఉండి ప్రభువా, నీలో ఫలించేవారుగా మమ్మల్ని నుంచి మేలు చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి విడిపించబడ్డానికి కృప చూపించి సహాయము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.